ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యం ఎవరిది అని చెప్పాడంట మహనీయుడు. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆశీర్వదింపబడిన వారు ధన్యులు. ఆత్మ విషయమై దీనత్వం. ఏమంటే శారీరకంగా ప్రతి ఒక్కరు కూడా నిబ్బరంగా ఉంటారు, గరానంగా ఉంటారు, గర్వంగా ఉంటారు. శరీరం అనగానే దీనత్వం ఉండదు, అమాయకత్వం ఉండదు, దీన మనస్సు ఉండదు. ఆత్మ విషయమై దీనత్వం కావాలి. అంటే వినయ విధేయతలతో, విరిగి నలిగిన హృదయముతో కన్నతండ్రి అయిన దేవుని ఎదుట